ఆ బ్రహ్మకుమారుడైనటువంటి కుశుడు కుశనాభుణ్ణి కుమారుడిగా పొందాడు. ఆ కుశనాభుడు పుత్రకామేష్టి యాగాన్ని చేసి గాదిని తనయుడిగా పొందితే గాది ఇదిగో మీ గురువర్యులైనటువంటి ఈ విశ్వామిత్రుడిని పొందాడు. ఇలా మహారాజైనటువంటి విశ్వామిత్రుడు ఒకరోజు సపరివార సమేతంగా వేటకు వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళినటువంటి ఈ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతాన్ని సందర్శిస్తే వశిష్ఠుడు తానై ఎదురేగి స్వాగత ఔతిథ్యాలను సలిపి లోనికి ఆహ్వానించిన తర్వాత ఈ వచ్చినటువంటి 50 మందికి కావలసినటువంటి సర్వానుష్ఠాలను సలపడానికి నందిని గోవు సంతానమైనటువంటి శబలను అర్థించాడు. వచ్చినటువంటి పరివారం కాదు, యావత్సేనావాహిని మొత్తానికి కూడాను ఎవరికి ఏది కావాలో అది అందించడానికి కావలసినటువంటి సమస్త దాసీ జనంతో సహా అతిథోపచారాలు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఆసనాలు, మందిరాలు, గుడారాలు, వారికి కావలసినటువంటి శయ్యాగృహాలు, ఆటలాడుకోవడానికి కావలసినటువంటి కేళీ మందిరాలు, అన్ని రకాల ఉపచారాలను అందించింది ఆ శబల. మహారాజు నిశ్చేష్టితుడై చూస్తున్నాడు. ఏదో ఈ మహర్షి పిలిస్తే ఆహ్వానిస్తే పేరుకి కాయో పండో ఇచ్చి పంపిస్తాడు అనుకుంటే యథోచితమైనటువంటి రాజ్య మర్యాదలను నేనై రాజునై సేనకు ఇవ్వలేనటువంటి వాటిని కూడా కల్పించాడే అద్భుతమైనటువంటి మాయావిధి. ఈ సకలాద్భుతాలను వీక్షించినటువంటి ఆ నేత్రం ఎర్ర కాకుండా లేదు. కాంక్ష ప్రబలింది. ఆ గోవును అర్థించాడు వశిష్ఠుణ్ణి. ఆయన తిరస్కరించాడు. 1,00,000 గోవులు ఇచ్చినా సరే శబలను నేను ఇవ్వలేను అన్నాడు. అయితే నువ్వు ఏదన్నా కాదు, నేను బలవంతంగా తీసుకుని పెడతాను అన్నాడు. వెంటనే బేలగా ఆ గోవు వశిష్ఠుడికేసి చూసింది. నా యొక్క ఆత్మరక్షణ విధిని నేను చేసుకోవడానికి కనీసం అనుమతి ఇవ్వండి అంది. మొట్టమొదటి చెప్పింది, క్షాత్రం కన్నా బ్రాహ్మ్యం మిన్న మీ బ్రహ్మత్వాన్ని ఉపయోగించి నన్ను కాపాడమని అర్థించింది. మౌనంగా ఉన్నాడు వశిష్ఠుడు. అప్పుడు తన సంరక్షణ బాధ్యతను తనకు తానుగా నియుక్తురాలను చేసుకోవడానికి అనుమతి ప్రసాదించమంది. ఆయన తల యూచాడు. ఆ గోవు శరీరంలో నుంచి వేలాది సంఖ్యలో వనచర సేనలు పుట్టాయి. పుట్టినటువంటి సేనలు ఈ విశ్వామిత్రుని యొక్క 50 మంది సేనావాహినితో పాటు అతని సంతానంలో నూరుగురులో 99 మందిని బలి తీసుకున్నాయి. మిగిలిన ఒక్కడికి పట్టం కట్టి తాను ధనుర్వేదార్థి అయి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రసన్నమయ్యాడు. సాంగోపాంగంగా యావత్ ధనుర్వేదాన్ని ఉపాసించాడు. ఆ ఔపాసనా బలంతో తిరిగి వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఆగ్నేయాస్త్రంతో దగ్ధం చేస్తే కోద్రోద్యుక్తుడైనటువంటి వశిష్ఠుడు తన యొక్క బ్రహ్మదండాన్ని పైకెత్తాడు. బ్రహ్మదండ ఛాయలలో విశ్వామిత్రుడు వదిలినటువంటి నానాస్త్రాలు భగ్నమైపోయాయి. అప్పటికి తెలిసింది, ఈ క్షాత్రం కన్నా ఈ శారీరకమైనటువంటి బలము, అస్త్ర విద్యాన్వితమైనటువంటి శక్తి కన్నా బ్రహ్మత్వం మిన్నా అని. దాన్ని అర్థిస్తూ తిరిగి తపశ్చర్యకు వెళ్ళాడు. అలా వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ వచ్చాడు. రాజర్షి అని పిలిచాడు. ఆయన లోపల ఉన్నటువంటి కోరిక బ్రహ్మత్వం పొందడం. రాజర్షిత్వాన్ని పొందడానిక ఇంతకాలం తపస్సు ఆచరించింది అంటూ తిరిగి యువతలకు వచ్చాడు.
ఈలోగా వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తూ విశ్వామిత్రుడి దగ్గరికి అతిథిగా వచ్చాడు త్రిశంకుడు. తన కులగురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి స్వర్గారోహణ చేయడానికి కావలసినటువంటి సంచిత ఇష్టి సలపాల్సిందిగా అడిగితే అతడు నిరాకరించాడు. అదిగో తాను అంగీకరిస్తూ తను యాగశాలను సిద్ధం చేశాడు. అయితే ఆహుతులు అందుకోవడానికి దేవతలెవ్వరూ ముందుకు రాలేదు. దానితో ఆ శృవాన్ని పైకెత్తాడు. యథేచ్ఛగా అదుగో స్వర్గం నువ్వు వెళ్ళమని పంపించాడు. అయితే స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడు గురుధిక్కారానికి పాల్పడినటువంటి నేరానికి స్వర్గ ప్రవేశార్హత లేదు అంటూ తిరస్కరించాడు. అలా త్రిశంకు స్వర్గంలో ఉంటే తిరిగి తను పొందవలసినటువంటి బ్రహ్మత్వం కోసం తపశ్చర్యకి వెళ్ళాడు. అలా తపశ్చర్య చేస్తూ ఉన్నటువంటి కాలంలో మేనకను పంపించాడు తపోభంగం చేయడానికి. మేనకతో కామోపభోగాలలో తేలియాడిన తర్వాత మేనక పసిబిడ్డకు తల్లి అయింది. ఆ బిడ్డను చూస్తూ తిరిగి తను మరచినటువంటి విధిని గుర్తు తెచ్చుకుని తపశ్చర్యకై వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి రంభను పంపించాడు. కామాన్ని జయించిన క్రోధాన్ని జయించలేదు. తనలో ఉన్నటువంటి ఆత్మక్రోధవంతంతో రంభను రాయిగా కమ్మని చెప్పి చెప్పించాడు. తిరిగి తపోవిచ్చిత్తయింది. ఇక తను తీవ్రమైనటువంటి తపస్సుకు పూనుకొని ఉంటే బ్రహ్మ వచ్చి, మహర్షి మీ తపశ్చర్యను ఆపి లేచి రమ్మని పిలిస్తే బ్రహ్మత్వనగా నీవనగా కాదు వశిష్ఠుడి చేత పిలవబడాలి అని తనలో మనసులో ఉన్నటువంటి కోరికను అవ్యక్తమైనటువంటి ఆ కోరికను వ్యక్తం చేశాడు. వెంటనే చిరునవ్వుతో సంభావిస్తూ బ్రహ్మర్షి విశ్వామిత్ర లేచిరా అని తపశ్చర్యను ఆపాడు వశిష్ఠుడు. అదిగో అలాంటి వాడయా మీ వెంట వచ్చినటువంటి ఇదిగో ఈ మహర్షి తేజీభూతుడైనటువంటి విశ్వామిత్రుడు అంటూ శతానందుడు ఈ గాది తనయుని యొక్క గాథ యావత్తు రామలక్ష్మణులకు చెప్పాడు. ఈలోగా వారు చేరువగా ఉన్నటువంటి జనక మహారాజు సభా మండపానికి చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి ఔచిత్య రీతిలో ఉన్న ఉపచారాలన్నీ స్వీకరించిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విడిది గృహాలకు చేరుకున్నారు.